హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. నేను మీ దుర్గా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కప్పు కొలతలతో మామిడికాయ పచ్చడిని సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్తో ఈజీగా పెట్టేయండి. సంవత్సరం వరకు కూడా చెక్కు చెదరదు. ఈ టిప్స్తో పెట్టారంటే ఆ టిప్స్ అనేది ఏంటి, ఎలా కలపాలి పచ్చడి అనేది కూడా మీకు పక్కా కొలతలతో కప్పు కొలతలతో ఈరోజు చూపిస్తానండి. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ఊరగాయ పచ్చడిని ఇలా పెట్టేయండి. ముందుగానే మామిడికాయలు తీసుకొచ్చి వాటర్లో వేసేసిన తర్వాత ఒక 4 గంటల తర్వాత తుడిచేసి ఇలా ముక్కలు కొట్టించానండి. ముక్కలన్నీ కూడా ఇలా పైన ఉన్న పీస్ మొత్తం తీసేసి శుభ్రంగా తుడిచేసి ఫ్యాన్ కింద ఒక 2 గంటల సేపు ఆరపెట్టండి. ఇలా ఆరపెట్టిన ఈ ముక్కలన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇదివరకటి రోజులైతే మానిక సోలా కొంచెం అని వాటితో కొలిచేవారండి. ఇప్పుడు అవేమి దొరకట్లేదు కదా. ఇలా కప్పు కొలతలతో కూడా కొలుచుకొని మనం ఊరగాయ పచ్చడి అనేది పెట్టుకోవచ్చు. ఈ ఆవకాయ పెట్టడానికి ఇదిగోండి, నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్ నిండా నాకు 4 కప్పుల వరకు అయినాయి. అవి మీకు కొలిచి చూపిస్తాను. నేను వేరొక ప్లేట్ తీసుకొని ఈ కప్పుతో 4 కప్పుల ముక్కలను కూడా ఇందులో వేసేసాను. ఇలా వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో ఆయిల్ వచ్చేసి నేను 1 కేజీ వరకు తీసుకున్నానండి. నేనైతే ఇక్కడ విజయ పల్లి నూనె తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. పల్లి నూనె అవ్వచ్చు, నువ్వుల నూనె అవ్వచ్చు. ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి మనం ఈ నూనెలతోనే పచ్చడి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు నూనె వచ్చేసి ఇలా వెడల్పుగా ఉన్న బేసిన్లో వేసేసి మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు మొత్తాన్ని కూడా ఇలా ఆయిల్లో వేసేయండి. ఇలా ఆయిల్లో వేసేసి మొత్తం కూడా ఆయిల్ ముక్కలకు పట్టేటట్టు ఎక్కడా పొడిగా లేకోకుండా మొత్తం కూడా ఇలా కలిపేయండి. ఇక్కడే ఒక చిన్న టిప్ అండి. ఆయిల్కి ముక్కలన్నిటిని కూడా బాగా పట్టించేసిన తర్వాత ఇలా పట్టించడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుంది, అస్సలు మెత్తబడదు, తితిరవ్వదు. ఆయిల్ మనం ఎంత పట్టిస్తే ముక్కకి అంత మంచిగా ఉంటుంది అనమాట. ఇలా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే బౌల్ తీసుకుని కొంచెం ఇంతగా నేను కారం అనేది తీసుకున్నాను. ఈ బౌల్ తోటి అంటే ఒక పావు కప్పు వరకు తీసేసి కారం అనేది తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి సాల్ట్ అండి. ఇంట్లోనే నేను గల్లుప్పు తీసుకొచ్చుకుని ఎండలో పెట్టేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడితే చాలు, మనకి చక్కగా గలగల్లాడుతూ ఎండిపోతుంది. దాన్ని పొడి పట్టాను అనమాట. ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను. ఈ పౌడర్ వచ్చి 1 కప్పు కారానికి అరకప్పు వరకు, అంటే అందులో సగం వరకు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఆవు పిండి వచ్చేసి ఆవాల్ని నార్మల్గా ఎండలో ఆరపెట్టేసిన ఆవాలు మిక్సీ పట్టేసి ఇలా చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వరకు యాడ్ చేసుకోండి. అలాగే మెంతిపిండి వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే ఆవు పిండి వేసామో అందులో సగం వరకు మెంతిపిండి వేసుకొని, పసుపు వచ్చి 2 టీ స్పూన్లు వేసుకొని, వెల్లుల్లిపాయలు ఒక పావు కిలో వరకు ఇలా పైన పొట్టు వరకు తీసేసి వేసుకోండి. వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేయండి. బాగా కలిసిపోవాలన్నమాట. ఎక్కడా కూడా కారం ఉప్పు అనేది వేరుపాటుగా లేకుండా మొత్తం కలిసిపోవాలి. ఇలా కలిసేటట్టు బాగా మొత్తం కలిపేసుకొని, మీకు వెల్లుల్లిపాయలు కావాలి అంటే దంచైనా వేసుకోవచ్చు. నేనైతే లైట్గా అలా వేసేసాను అనమాట, తొడుములు తీసేసి. ఇవ్వండి, ఆయిల్లో మనం ఆల్రెడీ ముక్కలు అనేవి ఇలా పెట్టేసి ఉంచేసాం కదా, చక్కగా ఆయిల్ పట్టింది కదా. కలుపుకున్న కారం మొత్తాన్ని ఇలా ముక్కల్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసి మొత్తం కూడా ముక్కలు కారం ఆయిల్ మొత్తం మిక్స్ అయిపోయేటట్టు బాగా కలిపేసుకుందాం. ఇలా కలపడం వల్ల ముక్కలకి ఆయిల్ అనేది మంచిగా పడుతుంది, ఉప్పు కారం కూడా చక్కగా పడుతుంది. ఎక్కువగా మనం ముక్కల్లో ఆయిల్ వేసేసి అందులో తీసి ఉప్పు కారంలో వేస్తుంటాం కదా, అలా కాకుండా ఈసారి ఇలా కలిపి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కారం కూడా కలర్ఫుల్గా ఉంటుంది. సంవత్సరం పాటు కూడా ఈ పచ్చడి చెక్కు చెదరదు. ఇలా కలిపేసిన తర్వాత జాడీలో ముందుగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేయకుండా పచ్చడి అస్సలు ఇందులో వేయొద్దు. ఎందుకంటే ఆయిల్ వేసి చుట్టూ కూడా ఆయిల్ అంటేటట్టు ఇలా జాడీ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి బూజు అనేది అస్సలు రాకుండా చుట్టూ కూడా ఆయిల్తో ఉంటుంది కాబట్టి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా జాడీలోకి వేసేసుకుందాం. ఇలా వేసేసి ముక్క లోపలికి వెళ్ళి ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా కూడా ఇలా ఒత్తుతూ మొత్తం కూడా పచ్చడిని ఇలా నొక్కి పెట్టేసి మూత పెట్టేసి ఒక పొడి క్లాత్, తడి లేకుండా మంచిగా ఉన్న క్లాత్ని దీనిపైన వేసేసి చుట్టూ కూడా 2-3 ముళ్ళు వేసి కట్టేయండి. కట్టేసి పక్కన పెట్టేసుకుని 3వ రోజు తిరగ కలిపే రోజు నేనైతే బేసిన్లో వేయలేదండి. అందరం బేసిన్లో వేసి తిరగ కలుపుతూ ఉంటాం కదా. నూనె చూడండి చక్కగా పైన ఎట్లా తేలిందో.
మనకి ఎక్కడ బూజు రాకోకుండా నూనె అనేది ఇలా తేలుతుందనమాట. ఇలా తేలినప్పుడు ఒక చెక్క గరిటె తడి లేకుండా చూసుకొని ఇలా జాడీలోనే మొత్తం కూడా కలిపేయండి. లేదు మీకు ఇలా వెసులుబాటు లేదు అంటారా, ఒక పెద్ద బేసిన్ తీసుకుని అందులో పచ్చడి మొత్తం కూడా కుమ్మరించుకొని అందులో అయినా మొత్తం కూడా కలుపుకోవచ్చు. కానీ ఇలా కలపడం వల్ల మనకి తడి చేతులు పెట్టే అవకాశం లేకోకుండా చక్కగా జాడీలోనే కలపొచ్చు. ఒకవేళ బేసిన్ తడిగా ఉన్న ఒక్కొక్కసారి పచ్చడి అనేది పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా జాడీలోనే కలిపేసారంటే పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే కప్పు కొలతలతో ఎవరైనా ఈజీగా ఈ పచ్చడిని కలిపేయచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.